హలో ఎవ్రీవన్, శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా. శ్రీకృష్ణుడి నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి కొన్ని విషయాల గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. అందులో మొదటిగా మనం ఎక్కడ పుట్టామన్నది ముఖ్యం కాదు, చివరికి ఎక్కడికి చేరుకున్నామన్నదే ముఖ్యం. శ్రీకృష్ణుడు అర్ధరాత్రి వర్షం పడే సమయంలో కారాగారంలో చిమ్మ చీకటిలో జన్మించాడు. కానీ చివరికి ప్రపంచానికి వెలుగయ్యాడు, లోక నాయకుడయ్యాడు. అలాగే మనం ఎలాంటి కుటుంబంలో పుట్టాము, మన పరిస్థితులు ఏంటివి అన్నది ముఖ్యం కాదు, చివరికి మనం ఏ స్థాయికి వెళ్ళామన్నదే ముఖ్యం. అలాగే రెండవది, ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. ఉదాహరణకు వాసుదేవుడు శ్రీకృష్ణుడిని గోకులానికి తీసుకువెళ్ళాలి. ఈ గోకులానికి తీసుకెళ్ళాలంటే కారాగారం నుంచి, ఆ జైలు నుంచి, ఆ యొక్క సైనికుల నుంచి తప్పించుకొని గోకులానికి వెళ్ళే మధ్యలో యమునా నదిని కూడా దాటాలి. అయినా వాసుదేవుడు వీటన్నిటిని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్ళాడు. యమునా నది కూడా గోకులానికి వెళ్ళటానికి సపోర్ట్ చేసి పక్కకు దారినిచ్చింది. దీన్ని బట్టి మనకి ఎన్ని సమస్యలు వచ్చినా, ఒక పని మొదలుపెట్టినప్పుడు మనకి ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే, మన పని మనం చేసుకుంటూ వెళ్తే కనుక చివరికి ఆ నేచర్ కూడా మనకి సపోర్ట్ చేస్తుంది. మనకున్నటువంటి ఆ పని పట్ల శ్రద్ధ తపనను బట్టి. అలాగే ఎన్ని సమస్యలు వచ్చినా సరే మన ఫేస్లో ఆ స్మైలింగ్ అనేది మిస్ అవ్వద్దు. చూడండి, శ్రీకృష్ణుడిని ఒక్కసారి ఆ రూపాన్ని తలుచుకుంటేనే ఆల్వేస్ స్మైలింగ్ ఫేస్, నిర్మలంగా ప్రశాంతంగా ఆల్వేస్ ఎప్పుడు ఉంటాడు. సో మనం కూడా మన లైఫ్లో ఎన్ని సమస్యలున్నా మన చిరునవ్వు మాత్రం చెదిరిపోవద్దు. ఎంత సమస్య వచ్చినా మన చిరునవ్వే ప్రతిదానికి సమాధానం అవుతుంది, చాలా సమస్యల నుంచి దూరం చేస్తుంది. కాబట్టి మన స్మైలింగ్ని ఎప్పుడూ కూడా తగ్గించొద్దు, ఎప్పుడూ ఆల్వేస్ చిరునవ్వుతో ఉండాలి.